గురుగారు, వాక్కు వెండి మౌనం బంగారం అనే ఈ సామెత మనకు కలిగించే ప్రయోజనాలు ఏమిటి? చాలా ఉన్నాయి. ఈ నోరు చేసేవి రెండు దోషాలు. ఈ ఆననము అనగా ముఖము, రసన అనగా నాలుక, ఓష్ఠములు పెదవులు, దంత్యములు పండ్ల వరస, తాళవ్యము అనేక 42గా చెప్పబడ్డ ముఖమండలములోని భాగములతో శబ్ద ప్రపంచాన్ని మనమంతా సృష్టిస్తూ ఉంటాం. ఇందులో ఆ పలికే పలుకు ఎదుటివారికి ఒక అర్థంతో మనం సంకల్పం చేసినప్పుడు మరో అర్థంతో ధ్వనించవచ్చు. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 విధాలలో నాభిస్థవన్నిమాహంతి సప్రేరయతి మారుతం. వాక్ ప్రపంచం బహిర్గతమై ఎదుటివారి చెవికి చేరుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి విధానాలలో ఎదుటివారికి మన భావం చేరుతుంది. మధ్యమ అది 3వది. ఆ 3వ దానికే తురీయం వాచో మనుష్యా వదంతి, తెలిసిన వారు మనుషులవుతారు. 4వది వైఖరులు కదా. ఏ పదం మనం చెబుతున్నామో ఆ పదానికి సంబంధించిన భావం, అర్థం మన ముఖమండలంలో ఇతర అవయవాల ద్వారా భాషింపజేయాలి. నీ వైఖరి నాకేం నచ్చడం లేదు అంటారు పెద్దలు. నీ నడత అనే అర్థం. ఇక్కడ పదాలు లేవు, వాక్యం లేదు, కానీ రండి కూర్చోండి, ఎంత వ్యంగ్యం, వెటకారం ముఖంలో. శబ్దం పట్టుకు రండి కూర్చోండి, నేను ఏమన్నాను రండి కూర్చోండి అనేగా అంది. తప్పించుకోవచ్చు. ధ్వని వేరు, శబ్దం వేరు, అర్థం వేరు, వాక్య విన్యాసం వేరు, వైఖరి వేరు. ఈ వైఖరులనే ఎక్స్ప్రెషన్స్ అంటాం మనం. సవ్యమైన ఎక్స్ప్రెషన్స్ కావాలి. ఒకటి మనసులో పెట్టుకొని ఎదుటివారికి ఒక అర్థం భాషించే విధంగా వైఖరులని ప్రకటిస్తూ మరి ఒక పదాన్ని మనం నోట బహిర్గతపరిచినట్లయితే అర్థం విపరిణామం అవుతుంది. ఇలా కాకుండా ఉండాలి అంటే మౌనాన్ని ఆశ్రయించాలి. నోరు చేసేటటువంటి ప్రమాదాలు రెండింటిలో ఒకటి వచ్చిందల్లా మాట్లాడేయడం, రెండవది దొరికిందల్లా లోపలికి వేసేయడం. అతిగా తింటే అనారోగ్యం, అతిగా మాట్లాడినా అనారోగ్యం. ఒక విషయం గురించి సంక్షిప్తంగా చెప్పేసిన అనంతరం అదే మరిగా మాట్లాడుతూ ఉంటే పిష్టపేషణం. గోధుమ పిండిని ఇలా మనం తడిపి ఉండగా చేసి మళ్ళీ ఉండగా ఎంతసేపు అంటూ ఉంటారు. సాగితే ఎక్కువగా పిండిని తడిపితే ఆ పిండి నానినట్లయితే రొట్టె సరిగా రాదు. అసలు నానకపోయినా రొట్టె సరిగా రాదు. ప్రమాణం ఎంతో అంతే. ఆ ప్రమాణం సమయము అంటుంది శాస్త్రం. కనుక దొరికిందల్లా లోనికి వేస్తే ప్రమాదం, వచ్చిందల్లా మాట్లాడితే కూడా ప్రమాదం. ఇది నిరూపించడం కోసమే పెద్దవాళ్ళు వాక్కు వెండి మౌనం బంగారం అనే సామెత వేసేసి కనీసంగా రోజులో 1 గంట సేపైనా మౌన వ్రతం పాటించండి అన్నారు. అందులో మరీనూ రాహుకాలాలలో మౌన వ్రతం పాటించినట్లయితే ఎంత క్షేమం. అనవసరంగా మాట్లాడకుండా ఉంటే ఎంత ఆరోగ్యం. మాట్లాడే కొద్దీ మన శక్తి అంతా వృధాగా బహిర్గతమవుతూ ఉంటుంది. మౌనంగా ఉన్నామా మహాశక్తి మనలో చేరుతుంది. మొండి వాళ్ళందరూ కూడా మౌనంగా ఉంటారు అంటారు పెద్దలు. ఆ మొండితనం ఎలా వచ్చింది? వాళ్ళది మౌన బలం. నీవు అరిచి గీపెట్టు, వాడు కదలడు, ఒక ధ్వని చెయ్యడు, ఎవరో ఒకరి గురించి మాట్లాడుతూ. ఎప్పుడైనా ఇదేనా ఒక పదం అన్నాడా, ఏమో చెప్పాడు విందాం, ఏదో చెప్పాడు, అలా ముత్యపు జల్లు రత్నాల మూట కింద ఏమన్నాడు. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే అనవసరంగా మాట్లాడకుండా ఆనందంగా ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఇది వాక్కు వెండి మౌనం బంగారం అనే సామెత వెనుక ఉండే అంతరార్థం.